కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియమ్మ నాకు చెప్పింది. ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో చంద్రశేఖరరావును తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో చంద్రశేఖరరావును ఓడించిండ్రు, ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించిండ్రు, ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ ను ఓడించిండ్రు మీరు, కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించిండ్రు మీరు. ఇవాళ కేసీఆర్ ఇక లేవ్వలేడు, కారు షెడ్డుకు పోయింది, కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు. కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే. ఇక తూకం కోసం పాత సామాన్లు గజ్వేల ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతుర్రు, తూకానికి ఎంత అమ్ముతావని. అయినా సిగ్గు లేకుండా నిన్న మొన్న ఆయన బయలుదేరిండు బస్ వేసుకొని, కారు ఆనం చెడ్డదని చెప్పి బస్ వేసుకొని బయలుదేరి. నిన్న మిర్యాలగూడలో చూసినాం, సూర్యాపేటలో చూసినాం, భువనగిరిలో చూసినాం. ఆయన వ్యవహారం చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట, చేసిందేమి లేదంట. 10 ఏళ్ళు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే, 10 ఏళ్ళు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్లి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల 4 గంటలు గేటు ముందర కూర్చోబెట్టిండు. గద్దరన్నను ప్రజా యుద్ధ నౌకను అవమానించిండు. ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది. అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే చంద్రశేఖరరావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు.